భారీ వర్షం మరోసారి హైదరాబాద్ మహానగరాన్ని అతలాకుతలం చేసింది. హైదరాబాద్ మహానగరంలో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. ప్రధాన రోడ్లన్నీ చెరువులను తలపించాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి జనజీవనం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు నీట మునిగి ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఓపెన్ నాలాలు, డ్రైనేజీల మ్యాన్ హోల్స్ పొంగిపొర్లాయి. చాలా చోట్ల పార్క్ చేసిన కార్లు నీట మునగ్గా ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. వాహనదారులతో పాటు పాదాచారులు సైతం నరక యాతన పడ్డారు. నగరం మొత్తం సుమారు గంటన్నర పాటు వర్షం దంచికొట్టింది. గురువారం రాత్రి 11 గంటల వరకు అత్యధికంగా గచ్చిబౌలిలో 13.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్ నగర్, శ్రీనగర్ కాలనీలో 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గంట వ్యవధిలోనే 7 నుంచి 9 సెంటీమీటర్ల వర్షం పడింది. నగర శివారులోని పలు అపార్ట్మెంట్లలోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ కృష్ణానగర్లో వర్షం ధాటికి కాలనీలు జలమయమయ్యాయి. కృష్ణానగర్, యూసఫ్గూడ, బోరబండ ప్రాంతాల్లో వాహనాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతం కృష్ణానగర్లో బైక్తో పాటు ఒక యువకుడు కొట్టుకుపోయాడు. గమనించిన అక్కడి స్థానికులు ఆ యువకుడిని కాపాడారు. ఏకధాటిగా కురిసిన వర్షానికి కృష్ణానగర్లోని రోడ్లు వర్షపు నీటితో నిండిపోయాయి. కొన్ని రోడ్లలో వరద ప్రవాహం పోటెత్తింది. మ్యాన్ హోల్స్ ఎక్కడున్నాయో కూడా కనబడని పరిస్థితి నెలకొంది. ఈ వరదల్లో ఓ క్రెటా కారు కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వరద ఉధృతంగా వెళ్తుండటంతో కారు ఆ వరద నీటిలోనే కొట్టుకుపోయింది. కారు అయ్యా కారు అయ్యా కారు అయ్యా. హైదరాబాద్ కృష్ణానగర్లో వర్షం ధాటికి కాలనీలు జలమయమయ్యాయి. కృష్ణానగర్, యూసఫ్గూడ, బోరబండ ప్రాంతాల్లో వాహనాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతం కృష్ణానగర్లో బైక్తో పాటు ఒక యువకుడు కొట్టుకుపోయాడు. గమనించిన అక్కడి స్థానికులు ఆ యువకుడిని కాపాడారు. ఏకధాటిగా కురిసిన వర్షానికి కృష్ణానగర్లోని రోడ్లు వర్షపు నీటితో నిండిపోయాయి. కొన్ని రోడ్లలో వరద ప్రవాహం పోటెత్తింది. మ్యాన్ హోల్స్ ఎక్కడున్నాయో కూడా కనబడని పరిస్థితి నెలకొంది. ఈ వరదల్లో ఒక క్రెటా కారు కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వరద ఉధృతంగా వెళ్తుండటంతో కారు ఆ వరద నీటిలోనే కొట్టుకుపోయింది. కారు అయ్యా కారు
రోడ్లపై వరద నీరు భారీగా నిలిచిపోవడంతో హైదరాబాద్ నగరం మొత్తం గంటల పాటు ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోయింది. ఎల్బీ నగర్ నుంచి చాదర్ ఘాట్ వరకు, పంజాగుట్ట నుంచి జూబ్లీ హిల్స్ మీదుగా గచ్చిబౌలి వరకు, ఖైరతాబాద్ నుంచి బేగంపేట వరకు, మెహదీపట్నం నుంచి గచ్చిబౌలి వరకు, గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు, బషీర్బాగ్ నుంచి కోఠీ మీదుగా మలక్పేట వరకు, ట్యాంక్ బండ్ నుంచి ఎస్పీ రోడ్, ఆర్పీ రోడ్ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీ వరద పోటెత్తడంతో నగర శివారులోని హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరింది. దీంతో అధికారులు జలాశయం ఒక గేటు ఎత్తి వరదను మూసీలోకి విడుదల చేశారు. హిమాయత్ సాగర్ పూర్తి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం నీరు 1762.70 అడుగులకు చేరింది. జలాశయంలో పూర్తి నీటి నిల్వ 2.97 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 2.73 టీఎంసీలకు చేరింది. హిమాయత్ సాగర్ కు ప్రస్తుతం 1000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో 339 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం నిండటంతో మూసీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రానున్న 2 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. అన్ని విభాగాలతో సమన్వయం చేసుకోవాలని, జీహెచ్ఎంసీ, పోలీసులు, హైడ్రా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. అధికారులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు సీఎం రేవంత్.